హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన. నేను చాలా ఎక్కువగా వీడియోస్ పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోస్ చూస్తే నేను ఎంత కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నానని తెలుస్తుంది. నేను ఈరోజు మునక్కాయ చారు చేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనము రైస్లో కానీ ఇలా రసం, సాంబార్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ ఈజీగా అవుతుందన్నమాట. దీనికోసం ముందుగా గిన్నెలో మంచి నీళ్ళు వేసుకొని దాంట్లో చింతపండు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కొన్ని ఎక్కువగా వేసుకోవాలి. చింతపండు కొంచెం వేసుకోండి. తర్వాత దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మనము చింతపండు తక్కువ తినడం చాలా మంచిదండి. చాలామందికి ఈ మధ్య అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది రాకుండా ఉండడానికి తక్కువ చింతపండు వేసుకొని టమాటోస్తో చేసుకోండి, చాలా మంచిది. తర్వాత దీంట్లో కొంచెం కారం, చక్కెర, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒక 10 నిమిషాలు స్టవ్ పై పెట్టి మంచిగా ఉడికిన తర్వాత ఇలా స్మాష్ చేసుకుంటే అన్ని టమాటో ముక్కలు నలిగిపోతాయి. మంచిగా స్మాష్ చేసుకోండి. అప్పుడు దీని రుచి మంచిగా ఉంటుందన్నమాట. టమాటో నుంచి వచ్చిన రసంతో తర్వాత దీంట్లో ఉన్న టమాటో ముక్కలు, మిరపకాయలు అన్నీ తీసేసి పక్క పెట్టుకొని ఇలా రసాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాల పొడి హెల్త్కి చాలా మంచిది, కానీ కొంచెం క్వాంటిటీలోనే వేసుకోండి. బాగా వేసుకుంటే మంట వచ్చేస్తుంది. తర్వాత ఒక గిన్నెలో ముందుగా కొంచెం నూనె వేసుకోండి. నేను నూనె తాలింపు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత మాత్రమే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు కూడా వేసుకొని మంచిగా వేగనండి. ఇవి వేగితేనే రుచి బాగుంటుందన్నమాట. తర్వాత పొట్టు తీసి ముక్కలుగా, అంటే 4 లేదా 3 అంగుళాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఒక 10 నిమిషాలు మంచిగా వేగనీయండి. లో ఫ్లేమ్లోనే వేగాలి. తర్వాత దీంట్లో దంచి పెట్టుకున్న గార్లిక్ అలాగే కొంచెం పసుపు వేసి ఇంకాసేపు మంచిగా వేగనీయండి. ముక్క వేగితే లోపల వరకు ఉడుకుతుంది కాబట్టి మనము తినేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ముక్క మెత్తగా గుజ్జు గుజ్జు కాకుండా కొంచెం ఉడికిపోవాలన్నమాట. తర్వాత తీసి పెట్టుకున్న రసాన్ని కూడా ఇందులో వేసి మంచిగా మసలనివ్వండి. ఆల్రెడీ చింతపండు అలాగే టమాటో వేసిన ఈ రసం మసిలిపోయింది కాబట్టి బాగా ఎక్కువ మసలకపోయినా పర్లేదు, కానీ మనకు ఈ రసం టేస్ట్ ముక్కకు వచ్చేలాగా వేసుకొని మంచిగా కలుపుకోండి అండ్ సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.